హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు గోబీ 65 చేశాను. చాలా బాగా వచ్చింది. క్రంచీగా టేస్టీగా ఉంది. స్టార్టర్ ఫుడ్ ఇష్టపడని వాళ్ళు ఉండరు, అందులో మావారు కూడా ఉన్నారు. మావారు మాట్లాడేవారండి ఎలా ఉందనేది. ఎలా ఉందండి? చాలా బాగుంది. తినేటప్పుడు ఆ కరకర సౌండ్ చూసారు ఎలా వస్తుందో, చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మరి ఇలాంటి టేస్టీ గోబీ 65 నేను ఎలా చేశానో చెప్తాను. ముందుగా దీనికోసం మంచి క్యాలీఫ్లవర్ని తెచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, పువ్వు ముద్దగా తెల్లగా ఉండాలి, అలాంటివి తెచ్చుకోవాలి. కొన్ని విడిపోయినట్టుగా ఉంటే అలాంటివి తెచ్చుకోకూడదు. వీటికి మందులు ఎక్కువగా కొడతారంటారు. ఎంత ముద్దగా ఉన్నా సరే మనం నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ఒకసారి మా గార్డెన్లో క్యాలీఫ్లవర్ మొక్కలు కూడా పెట్టానండి. పువ్వులు పూసిన చక్క ముద్దగా వచ్చినాయి. ఈ సంవత్సరానికి పెట్టలేదు, నెక్స్ట్ ఇయర్ పెడతాను. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని మరీ చిన్న మొక్కలు కాకుండా పెద్ద మొక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను కదా అలాగా. పువ్వులు వచ్చిన కొత్తల్లో ఒక నెల రోజుల వరకు ఇబ్బంది ఉండదండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఒక నెల తర్వాత నుంచి జాగ్రత్తగానే ఉండాలి వీటితోని. ఏం చేస్తామండి, వీటితో చేసిన రెసిపీస్ అంటే ఇష్టంగా తింటారు ఇంట్లో. మా పిల్లలు ఈ గోబీ 65 ఇంకా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ ఎలాగో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి. నీళ్ళు వేడైన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాగా మసలనివ్వాలి. నీళ్ళు బాగా మసలగాగిన తర్వాతనే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి గరిటతో బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఎంత టైం ఉడకాలి అనే దాంతో పని లేదు. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం జల్లిగిన్నెలోకి వేసుకొని వడపోసేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని మనం ఆయిల్లో ఎలాగ డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎంతసేపు ఉడకాలనేవి లేదు, వేగిపోతుంది చక్కగా. ఇలా ముక్కలన్నీ జల్లిగిన్నెలోకి తీసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే, పురుగులు ఏమైనా ఉంటాయో అని చెప్పేసి ట్యాప్ కింద పెట్టేయండి. ఆ గిన్నె డైరెక్ట్గా తీసుకెళ్ళి నీళ్ళని వాడిపోయేదాకా ఆ గిన్నె పక్కన పెట్టేసుకుని పిండి కలుపుకోవాలి. 1 కప్పు మైదా తీసుకుంటే 1/2 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోండి. మీరు స్పూన్స్ లెక్కన తీసుకున్న 4 స్పూన్లు వేసుకున్నారనుకోండి మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోండి సరిపోతుంది. క్రంచీగా ఉండడానికి 1 స్పూను బియ్యం పిండి వేసాను. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. డీప్ ఫ్రై కాబట్టి తక్కువే పడుతుంది సాల్ట్. కారం 1 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి మిరియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసాను ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా 1/2 స్పూను, చిటికెడు అజినమోటో. మీకు ఇష్టమంటే వేసుకోండి, లేకపోతే లేదు, హెల్త్కి మంచిది కాదంటారు. బయట తినే టేస్ట్ రావాలంటే తప్పదు. 1 స్పూను టొమాటో సాసు, 1 స్పూన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, 1/2 స్పూను సోయా సాస్ వేసాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ముందే వాటర్ వేయకూడదు. వాటర్ పోసి కలుపుకున్న తర్వాత మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. చూసుకుని తక్కువైంది అనుకుంటే వేసుకోండి. వాటర్ ఒకసారి పోసేకూడదు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. బజ్జీల పిండి కన్నా కొంచెం చిక్కదనం ఉండాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ముక్కలకి గోటికి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టకుండా ఇలా ముక్కలు కలుపుకున్న తర్వాత పిండిలో ఆయిల్ పెట్టుకుంటే మసాలాలు ముక్కలకు బాగా పట్టుకుంటే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పాన్ కూడా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. తక్కువగా వేసుకుంటే ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. ముక్కలు ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి కదిలించకూడదు, 2 నిమిషాల పాటు వదిలేయాలి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి కదిలిస్తే ముక్కలకి కోటింగ్ పట్టుకోదు, సరిగ్గా ఊడిపోతుంది. ఒకసారి గరిటె పెట్టి కదిలించిన తర్వాత అన్ని వైపులు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా రావాలంటే ఇలా వేయించినప్పుడు సగం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ రెండోసారి వేసి వేయించుకోవాలి, అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ హైలోనే ఉండకూడదు, అలాగని సిమ్లోనే ఉండకూడదు, మీడియంలోనే పెట్టుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వేగుతాయి. పిండిలో సాసులు వేసి ముందే కలిపేసాం కాబట్టి సపరేట్గా తాలింపు కూడా అవసరం లేదు. పిండిలో సాసులు వేసి కలపడం వల్ల క్యాలీఫ్లవర్ ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి క్రిస్పీగా. ఇవి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసి వేయించుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి గిన్నెలో కొంచెం పిండి మిగిలిపోతుంది. ఆ పిండిలో ఇలా జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి.
జీడిపప్పు మాడనివ్వకూడదు. వేగేటప్పుడు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుంటే క్రంచీగా ఉంటాయి నమలడానికి. ఆయిల్ చూసారు కదా, కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వలేదు. అంటే కోటింగ్ ఏం పోలేదు అనమాట. క్యాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా వేగినాయి. అదే ఆయిల్లో కలిపెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉండాలి ఇప్పుడు. అలా అయితేనే జీడిపప్పులు లోపల వరకు వేగి క్రంచీగా ఉంటాయి. క్యాలీఫ్లవర్కి సంబంధించిన రెసిపీస్ బయట తినడానికి ఇష్టపడరు మా ఇంట్లో వాళ్ళు. ఎక్కువగా ఇంట్లోనే చేస్తాను నేను. ఎందుకంటే అందరికీ తెలిసిందే బయట క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. జీడిపప్పులు కూడా మంచి కలర్ వచ్చేంత వేయించుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన క్యాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. తప్పకుండా కుదురుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాలయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.